రవి, నిన్నెలా ఇరికిస్తానో చూడు. ఆ బొమ్మ అంటే బాబాయ్కి ప్రాణం. వదిలే పిన్ని. ఏ పిన్ని, బాబాయ్ హనీకి ఇచ్చిన గిఫ్ట్ పిన్ని, వదిలే పిన్ని ప్లీజ్. బాబాయ్ హర్ట్ అవుతాడు పిన్ని. ఏ హర్ట్ అవ్వాలనే కదే వాడి హార్ట్ ని ముక్కలు ముక్కలు చేసేది. ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని. వాడి హార్ట్ ఏమైతే నీకేంటే, వెళ్ళ. పిన్ని ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని ప్లీజ్ పిన్ని. పిన్ని ప్లీజ్. ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు అసలు మనిషివేనా? బుద్ధి జ్ఞానం కొంచెమైనా లేవా నీకు? ఏయ్ ఏంటే శివాలెత్తుతున్నావ్? ఇది నీ వస్తువు కాదు. ఈ బొమ్మ నాది. ముద్దొచ్చే బొమ్మని ఎవరైనా ఎత్తుకుంటారు గాని ఇలా ముక్కలు చేస్తారా? ఎందుకు చేసావే? ఏయ్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ 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 అంజలి ప్లీజ్ గొడవద్దు పిన్ని, ఊరుకో పిన్ని. దీన్ని ముక్కలు చేసింది ఎవరు? ఇంకెవరు? ఈవిడిగారే. నీకు అసలు సెన్సిటివ్ ఫీలింగ్సే లేవా? ప్రేమించే మనసు ఉంటేనే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నువ్వు మనిషివి కావు, రాక్షసివి. అర్జున్ 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 ఏ కోపం వచ్చిందా? ఈ కోపం ఎదుటి వాళ్ళకు కూడా వస్తుందని నీకు తెలీదా? ప్రాణం లేని బొమ్మని కట్ చేస్తే నీ ప్రాణానికి ఏదో జరిగిపోయినట్టు తెగ టెన్షన్ పడిపోతున్నావు. ఇది ప్రాణం లేని బొమ్మ కాదు, నా ప్రాణం. దీన్ని ముక్కలు చేస్తే నన్ను ముక్కలు చేసినట్టే. శభాష్ బామర్ది, శభాష్. మంచి డైలాగ్ కొట్టావు.
ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. బొమ్మ ముక్కలైతే నీ మనసు ముక్కలైనట్టే కదా. నువ్వు ఈ ఇంట్లో ఉంటే అదే జరుగుతుంది. బొమ్మే నీ ప్రాణం అంటున్నావే, మరి హనీని నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? ప్రాణం కన్నా ఎక్కువగా, అవునా? ఒకే రకం బొమ్మలు ఇలాంటివి 100 దొరుకుతాయి, కానీ హనీ అలా కాదు కదా. తనొక్కతే, నీ ప్రేమ ఒక్కటే. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం నీకు అర్థం కావాలనే బొమ్మని ముక్కలు చేశాను, తెలుసుకో. వా వా వా, ఆహా, ఏం చెప్పినావు? గుండెల్లో గుణపం వేసి గుచ్చేసి బాలే చెప్పినావు, కళ్ళు తెరిపించినావు. రవ్వకే నీ ప్రేమ గెలవాలని కోరుకుంటుంటే తప్పకుండా నువ్వు నీ మిత్రవిందని కలుస్తావు సొగ్గాడా. ఆ ముసల్దాని కంట్లో నువ్వుంటే అది జరగదే. ఆవిడ గారు జరగనివ్వదు. బామర్ది, డిసైడ్ చేసుకో. డెసిషన్ నీదే. బాధపడకు బాబాయ్, పిన్ని అన్నట్టు ఏం జరగదు. సొగడా, పాపం సోగ్గాడికి అన్ని కష్టాలే. నేను ఇంటికి రాకుండా ఉంటే ఈ పెళ్లిగోల ఉండేది కాదేమో. అంజలి, నువ్వేం చేసావు? నువ్వు రావడం వల్ల అంతా మంచే జరిగింది. బాబాయ్ ప్రేమ గురించి జేజమ్మకు తెలియదు కాబట్టి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఇందులో ఎవరి తప్పు లేదు. తప్పంతా ఆ దేవుడిదే. ఎంత వెతుకుతున్నా ఆ సోగ్గాడికి మిత్రవిందని ఇవ్వట్లేదు. ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, ఓ పెళ్ళైపోతుంది. అప్పుడు ఎవ్వరికి ఏ బాధ ఉండదు. ఎక్కడుంటుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి కోసం మా నిర్ణయాన్ని కాదంటావా? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఒప్పుకోకపోయినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఈ ఇంట్లో ఉంటే అదే జరుగుతుంది. వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోవాలి. అయ్యయ్యో పాపం, సోగ్గాడు ఎంతో ప్రేమతో హనీకిచ్చిన కానుకిది.
ఇదంటే ప్రాణం. అయ్యయ్యో పాపం, సోగ్గాడు ఎంతో ప్రేమతో హనీకిచ్చిన కానుకిది. ఇదంటే ప్రాణం. దీనికి ప్రాణం పొయ్యాలి. సోగ్గాడు హనీ మీద పెట్టుకున్న ప్రేమకు ఊపిరి పొయ్యాలి. ఈ హనీ మా సోగ్గాడిదే. ఈ హనీ ఎప్పటికీ దూరం కాదు. అవునా? అవును, మా మంచి హనీ. నిన్ను చూస్తే సోగ్గాడు మస్తు ఖుషి అవుతాడు. హనీ, టట్టడాయ్, నీ హనీని వచ్చాను. ఓయ్ సోగ్గాడా, తట్టబుట్ట సర్దేశావ్, ఎక్కడికెళ్తున్నావు? ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? అడిగేది నిన్నే. ఎక్కడికెళ్తున్నావు? ఇక్కడ ఉండదలుచుకోలేదు అంజలి. వెళ్ళిపోతున్నాను. ఇంద్రం మీద పట్టుదలతో ఉందని, గొడ్డుకి మనిషికి తేడా తెలియని ఆ మనిషి ఏదో మాట్లాడిందని పరేషాన్ అయిపోయావు కదూ. దానికేం తెలుసు నిమ్మకాయ పులుసు. ఈ మాత్రానికే ఇల్లు వదిలి ఇక్కడ నిన్ను అభిమానించే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా? రవిత్రాయిని గురించా? అస్సలు పట్టించుకోనక్కర్లేదు. ఇక ఇంద్రమ్మ సంగత నాకొదిలి, నేను నచ్చ చెప్తా. ఏయ్ వదిలే, బ్యాగ్ తీ, బ్యాగ్ తీ, అక్కడ పెట్టు. అంజలి ప్లీజ్, వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో మార్పు ఉండదు. అది కాదబ్బాయ్, నేను చెప్పేది విను. ప్లీజ్, నేను ఇక్కడ ఉండడం వల్ల నాన్నమ్మని బాధ పెట్టిన వాడిని అవుతాను. నవ్వుతూ కలిసి ఉన్న చోట నలిగిపోతూ బతకడం ఎందుకు? నేను వెళ్ళడం వల్ల ఎవరికీ నష్టం లేదు కదా. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఏ సోగ్గాడా, నా మాట విను సోగ్గాడా. ఆగు.
ఆగు సోగ్గాడా. అరే అలా వెళ్ళిపోతున్నావేంటి సోగ్గాడా? ఆగమంటున్నానా? సోగ్గాడు ఆగు. సోగ్గాడా నా మాట విను. సోగ్గాడా ఆగు. ఆగవయ్యా. ఇంద్రమా, కాంతమ్మ, సుమిత్రమ్మ, రవక్క, నర్మదా, చంద్ర, అందరూ రండి. అందరూ రావాలి. అందరూ అలా చూస్తున్నారేంటి? సోగ్గాడు వెళ్ళిపోతున్నాడు. మీకెవరికి బాధగా లేదా? ఇక్కడుంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. మంచి నిర్ణయమే తీసుకున్నాడు, వెళ్ళని. ఆల్ ది బెస్ట్ బామర్ది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కన్నా నీళ్లు లేని బావిలో దూకి చావడం నయం. ప్రాణం ఒకేసారి హరిమడు. అర్జున్, అమెరికాలో దిగిన వెంటనే ఒకసారి ఫోన్ చేయి. అమ్మా నాన్నలతో మాట్లాడతాను. ఓయ్ కాంతమ్మ, సాగనంపడానికి మిమ్మల్ని పిలవలేదు, ఆపడానికి పిలిచాను. భలే వాళ్లే మీరందరూ. ఇలా కాదు గాని ఇంద్రమ్మా, జరిగినవేవో అన్ని జరిగిపోయాయి. ఆశలు కోరికలు అన్ని నెరవేరు. ఆ విషయం అందరికీ తెలిసిందే.